ఏం డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది? నేమ్ చేంజ్ కావచ్చు, జెండర్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, ఉన్న ఇది కేటగిరీస్లో. చెప్పాలి అంటే చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్. ఎందుకంటే మీకు చెప్తాను నేను, మొత్తం 23 రకాల మనకి ఇది గెజెట్ అవుతుంది అనమాట. 23 రకాలు. 23 రకాల గెజెట్స్ ఉన్నాయి. Okay. సో దీంట్లో మీకు చెప్తాను నేను బ్రీఫ్గా ఏంటి కావాలంటే 4 డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ ఏంటంటే ఒక అఫిడేవిట్ కావాలి, ఒక అప్లికేషన్ కావాలి మనకి, గవర్నమెంట్ తలకు ఫీజు పేమెంట్ చేసి వాళ్ళకి తలకు రసీదు కావాలి, న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఈ 4 అయితే కంపల్సరీ. నెక్స్ట్ బేస్డ్ ఆన్ మన కేస్ టు కేస్ ఏంటంటే ఒక ఐడి ప్రూఫ్, ఒక అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీగా ఉండాలి అప్లికెంట్ది. మైనర్ అయితే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే లీగల్ గార్జియన్ కానీ తన ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇస్తారు. Okay. మేజర్ అయితే తన పేరు మీద ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. With old name ఆ, new name ఆ ఐడి? ఓల్డ్ నేమ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మన లీగల్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. చాలా మందికి అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను కొత్త పేరు మార్చుకుంటున్నా, కొత్త పేరు ప్రూఫ్ నా దగ్గర లేదు కదా, నేను గెజెట్ ఎలా చేసుకుంటాను? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఎందుకంటే చాలా మంది ఇది అడుగుతూ ఉంటారు. సో ఏంటంటే అలాగేం లేదు, మన పాత పేరుతోటే మనం ఇస్తాం. Okay. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే చూడండి, విడో అవడం వల్ల కానీ గెజెట్ చేస్తున్నాం అంటే డెత్ సర్టిఫికెట్, ఓకే. డివర్స్ అవడం వల్ల అయితే డివర్స్ డీడ్ మనం తీసుకోవాలి. అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ చేయడానికి ఐడి కార్డ్ ఇవ్వాలి. పెన్షన్ రికార్డ్స్లో కానీ మనం కరెక్షన్స్ చేసుకోవాలంటే పెన్షన్ పీపీఓ ఆర్డర్ ఇవ్వాలి. అదే సర్వీస్ రికార్డులో చేసుకోవాలి అంటే ఆఫీస్ తాలూకా ఐడి కార్డ్ ఇవ్వాలి. సో ఈ విధంగా ఏంటంటే కేస్ టు కేస్ వ్యారీ అవుతాయి. రిలీజన్ చేంజ్ అవుతే రిలీజన్ కన్వర్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి.